తిరుమలలో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్న క్యూలైన్లలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గోవింద నామస్మరణతో మారుమోగే క్యూలైన్లలో ఒక్కసారిగా భయాందోళన నెలకొంది. ఒక భక్తురాలి పాము కాటేయడం ఇప్పుడు తిరుమలలో కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో పాము ప్రత్యక్షమైంది. తెలంగాణకు చెందిన మౌనిక అనే భక్తురాలు క్యూలైన్లో ముందుకు కదులుతున్న సమయంలో ఒక్కసారిగా పాము మౌనిక కాలుపై కాటేసింది. ఊహించని ఈ పరిణామంతో తోటి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది వెంటనే మౌనికను తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి దృష్ట్యా ఆమెను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని స్విమ్స్ లేదా రుయా ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. సాధారణంగా తిరుమల కొండ శేషాచలం అడవుల మధ్య ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు వన్యప్రాణులు సంచరిస్తూ ఉంటాయి. కానీ అత్యంత రద్దీగా ఉండే 300 రూపాయల క్యూ లైన్లోకి పాము రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు క్యూ లైన్ల నిర్వహణలో భద్రతా లోపాలున్నాయా, పారిశుద్ధ్య పనులు సరిగ్గా జరగడం లేదా అనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా పుణ్యక్షేత్రానికి వచ్చి ఇలాంటి ప్రమాదానికి గురవడం భక్తులను ఆవేదనకు గురిచేస్తోంది. టీటీడీ ఎక్కడైనా క్యూ లైన్ల వద్ద పారిశుద్ధ్యం మరియు భద్రతను మరింత కఠినతరం చేయాలని భక్తులు కోరుతున్నారు.